ఇగో చూస్తున్నారా, ఇగో ఇదే పూరి జగన్నాథ్ రోడ్ అనమాట. ఇది గుడికి పోయే రోడ్డు. మేమున్న లొకేషన్ నుంచి వాళ్ళు చిన్న చిన్న వెహికల్స్ కూడా ఉంటాయన్నమాట, గవర్నమెంట్ సంబంధించినవి. కానీ ఓన్లీ మార్నింగ్ టైమ్స్లోనే, ఓన్లీ డ్రాప్ చేయనీకే. మళ్ళీ రిటర్న్లో మాత్రం మనం ఓన్గా టుక్లు హైర్ చేసుకొని రావాలి. వెళ్ళేటప్పుడు మాత్రం మార్నింగ్ టైంలో వీళ్ళది ఉంటుంది. అందుకని మేము ముందు రోజు ఎట్లాగో నైట్ దర్శనం చేసుకున్నాం కదా, ఫ్రంట్ నుంచి చూద్దాము అని చెప్పి ఈ వెహికల్లో అయితే వెళ్తున్నాము. మేము భక్తి నివాస్ నుంచి గుడికి వెళ్తున్నాం అనమాట. ఇదంతా తెలుసు కదా మీకు, పూరి జగన్నాథ్ రోడ్. ఇది మనకు చాలా బిజియెస్ట్ రోడ్ అనమాట. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి, ఎర్లీ మార్నింగ్ అసలు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇది కూడా చాలా ఎక్కువనే యాక్చువల్గా. చూసినారా, మార్నింగ్ 8 కల్లా ఆల్మోస్ట్ అన్ని షాపులు ఓపెన్ అయినాయి. అంత జనాలు ఎంత బిజీగా ఉందో రోడ్ అంతా కూడా సేమ్ ఇదే అనమాట. ఫ్రంట్ సైడ్ పూరి అయితే చాలా బిజీగా ఉంది. ఇదిగో ఇదే ఒడిస్సా హ్యాండ్లూమ్స్ అన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి ఇక్కడైతే. అండ్ ట్రాఫిక్ కూడా బాగా కంట్రోల్డ్. ఎవ్రీ సిగ్నల్ దగ్గర 2 3 కెమెరాలు అయితే ఉన్నాయి. పొద్దున్నే 8 o'clock పోలీసులు కూడా రెడీగా ఉన్నారనమాట. నేనైతే ఇంత ఎర్లీగా పోలీసు వాళ్ళని ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. అండ్ ఇక్కడ దారిలో మధ్యలో చెక్కలు కనిపిస్తున్నాయి కదా, వీటితోనే నెక్స్ట్ పూరి జగన్నాథ్ రథం చేయబోతున్నారనమాట. అండ్ ఇప్పటికీ రథం వచ్చేసింది కాబట్టి, మొన్ననే రథం యాత్ర అయింది కాబట్టి ఈ వీడియో అయితే అయినాక పెడుతున్నాను నేను మీకు. చూస్తున్నారా మార్నింగ్ టైంలో ఎలా ఉందో. లాస్ట్ వీడియో మీరు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. అది నైట్ వ్యూ ఉందన్నమాట పూరి జగన్నాథ్. ఇది మార్నింగ్ వ్యూ. మేము సెకండ్ డే మార్నింగ్ లేవగానే ఓన్ వెహికల్, అంటే మేము హరి ఓం ట్రావెల్స్ నుంచి వేరే అన్నీ చూపిస్తా అన్నాడు. మార్నింగ్ అయితే మేము ఓన్గా అక్కడ భక్తి నివాస్ నుంచి ఓన్ వెహికల్ తీసుకొని అయితే వచ్చేసినాం అనమాట. పోయేటప్పుడు ఫ్రీయే, రిటర్న్లో మాత్రం 40 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్కరికి. ఆల్మోస్ట్ మా ఇద్దరికి కలిపి 100 రూపీస్ అయితే ఇచ్చేసినాము. ఓన్గా మాట్లాడుకొని వచ్చినాము కాబట్టి రిటర్న్లో. ఇగో చూడండి, ఇదే ఫేమస్ బిల్డింగ్ పూరి జగన్నాథ్ గుడి పక్కనే ఉంటుంది ఒకటి. ఇది చాలా మూవీస్లో కూడా వచ్చిందంట ఈ బిల్డింగ్ అయితే. ఈ గుడి అయితే ఇక్కడికే లాస్ట్ అనమాట. దీని తర్వాత మనని కెమెరా, మొబైల్స్ ఏవి అలౌ చేయరు. సో అందరు కూడా ఇక్కడే దగ్గరలో ఫొటోస్ దిగేసి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతారనమాట. ఇదిగో అనంత జగన్నాథ స్వామి టెంపుల్ అని చెప్పి, ఇదిగో ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. చూడనీకి బయట నుంచి ఎంత బాగుందో అసలు వ్యూ. నైట్ వేరేలాగా ఉంటుంది, మార్నింగ్ వేరేలాగా ఉంటుంది. అక్కడ దూరంగా మీకు ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఇది ఎవ్రీడే చేంజ్ చేస్తారు. అండ్ ఆ ఫ్లాగ్ దగ్గర ఒక చక్రం ఉంది పైన. ఆ చక్రము ఎటు నుంచి చూసినా ఒకేలాగా కనిపిస్తుంది డైరెక్షన్ అయితే. మేము నైట్ చూసినాం, అటు సైడ్ నుంచి చూస్తే సేమ్ మన సైడే చూస్తున్నట్టు అనిపించింది. మార్నింగ్ చూస్తే ఇటు నుంచి చూస్తే మన సైడే అనిపిస్తుంది. ఇక్కడైతే పెద్ద లైన్ ఉంది మెయిన్ డోర్ దగ్గర. ఇక్కడికే లాస్ట్ అనమాట మొబైల్స్. అండ్ యాక్చువల్లీ ఇక్కడ కూడా ఎంటర్ లేదు, ఫొటోస్ కోసం అని మాత్రం అలౌ చేసిరనమాట. మీరు కూడా ఒకవేళ జగన్నాథ్ టెంపుల్కి వెళ్తే మాత్రం ఒక ఫోన్ అయితే అలౌ చేస్తారు, అంటే గుళ్ళోకి కాదు, ఇక్కడ వరకు ఫొటోస్ దిగడానికి. అండ్ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుంది, కానీ లోపలనైతే అసలు ఎంత పెద్దగా ఉందో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయమన్నమాట. ఇక పొద్దున్నే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము గుండిచా టెంపుల్ వెళ్ళినాం ఫస్ట్. ఇదైతే ఇయర్కి ఓన్లీ 7 days మాత్రమే ఓపెన్ అవుతుంది. జగన్నాథ రథం ఉన్నన్ని రోజులే, ఒత్తి టైంలో ఎప్పుడు క్లోజే ఉంటుంది. ఇదేమో రామచండీ మందిరు, రాముడు ఉంటాడనమాట లోపల. ఇంకా మనకు హనుమంతుడు కూడా ఉంటాడు. దాని తర్వాత చంద్రబాగా బీచ్ అయితే వెళ్ళిపోయినాము. మెయిన్ బీచ్ దగ్గరికి వెళ్ళలేదు, కొంచెం పక్కనే వ్యూ పాయింట్ అయితే ఉందన్నమాట చంద్రబాగా బీచ్. అక్కడైతే ఆపిండనమాట మాకు, ఎందుకంటే ఇది దగ్గరగా వెళ్ళొచ్చు, అదైతే చాలా నడవాలి అని చెప్పి. ఇది యునెస్కో సర్టిఫైడ్ బ్లూ ఫ్లాగ్ ఇచ్చిన బీచ్ అనమాట. ఎందుకు అంటే అంత క్లీన్, అంత నీట్గా ఉంటుంది. అసలు ఎంత బాగుంది చూడండి, అలలు కూడా ఎంత నీట్గా వస్తున్నాయి. కొంతమంది ఆడుతున్నారు వాటర్లో, కొంతమంది ఏం ఆడట్లేరు, అంటే ఎందుకు రిస్క్ అని. మెయిన్ బీచ్ దగ్గర అయితే ఆడొచ్చు, ఇది సైడ్ కదా, జస్ట్ వ్యూ కోసం వచ్చిన వాళ్ళు, టూరిస్ట్ వాళ్ళ కోసం ఇక్కడ సైడ్ ఆపుతారు. సౌండ్ అయితే ఎంత బాగా వస్తుంది కదా, అలల సౌండ్. నేను కూడా మస్తు ఎంజాయ్ చేసినాను. ఇక్కడ ఫొటోస్ అన్నీ దిగుతున్నారు. ఇక ఇక్కడ నుంచి మేమైతే కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్ళినాము. ఇది కూడా యునెస్కో సర్టిఫైడ్. ఎంత బాగుంది చూడండి టెంపుల్ అయితే. ఇది లోపలికి ఎంట్రీకి 25 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. ఒక్కొక్కరికి 25 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మనము మొత్తం తిరగొచ్చు అనమాట. ఇది దగ్గర 16 ఎకరాలు ఉందంట ఈ గుడి. చూడనీకి దగ్గరలో ఇట్లా చూస్తే మనకు ఇదే నా గుడి అని అనిపించింది, కానీ అట్లా కాదు. లోపల 16 ఎకరాలు అంటే దగ్గర మాకు 4 hours పట్టింది.
ఇంకా మేమే ఇట్లా నడిచినామంటే ఇంకా ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఎట్లా నడుస్తారో ఆలోచించండి. అయినా కానీ చాలా చాలా బాగుంది అసలు గుడి అయితే. మేము తిరుగుతూ వచ్చామన్నమాట. చూడండి ఇది ఎట్లుందో గుడి, మస్తు అనిపించింది మాకైతే. అసలు 2 కళ్ళు సరిపోలేవు చూడడానికి. అన్ని రథాలు అన్నీ ఎక్కడ చూసినా చక్రాలే ఉన్నాయి. అదే మనకు రథంకి ఇట్లా ఎన్ని చక్రాలు ఉంటాయో 12 చక్రాలు 16 చక్రాలు అట్లా చక్రాలు అన్నీ ఉన్నాయి. ఇది 16th century ADలో తయారు చేసిరంట ఈ గుడి. అండ్ కోనార్క్ సన్ టెంపుల్లో వచ్చేసి దేవుడైతే ఇక్కడ ఉండడు లోపల, ఎందుకంటే అప్పట్లో క్రీస్తు పూర్వంలో కొట్లాటలు అయినప్పుడు ఇక్కడ గుడిలో ఉండే సూర్యదేవుణ్ణి పగలగొట్టిరంట. అందుకని లోపలికైతే ఎవరిని అలౌ చేయరు. యాక్చువల్గా ఇది 26 acres అని చెప్పినాను. మొత్తం అయితే 26 acres ఉందంట. ఇది నేను ఫస్ట్ చూసినప్పుడు 16 అనుకున్నాను, కానీ మొత్తం చూస్తే 26 acres అయితే ఉంది. అండ్ దీన్ని చూడండి ఎంత బాగా చెక్కిరో, అసలు ఎంత బాగుందో డిజైన్ అయితే. ఆల్మోస్ట్ మాకు 4 hours పట్టింది. ఎండల టైంలోనే ఇంతమంది ఉంటే నీడకి ఎట్లా ఉండాలి. ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వస్తాయి. అందరు ఫొటోస్ దిగనీకే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉందన్నమాట. ఫొటోస్ దిగనీకైతే సపరేట్ వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. చాలామంది చాలా దగ్గర గార్డెన్లలో ఇట్లా ఫొటోస్ దిగుతున్నారు. చాలా పెద్ద గార్డెన్ ఉంది అనమాట. దీనికి చుట్టూ రౌండ్గా తిరిగేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు 4 hours పట్టిందని చెప్పినా కదా. అసలు ఒక్కొక్క దగ్గర ఎంత చూసినా కానీ అసలు ఇంకా చూడబుద్ధి అవుతుంది. అట్లాంటి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అండి ఎండ ఎంత ఉందో అసలు ఘోరంగా. ఈ ఎండలో కూడా జనాలు ఎట్లా తిరుగుతున్నారు, ఎట్లా ఫొటోస్ దిగుతున్నారు, అన్నీ ఏమేమో ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటా పైనెక్కి కిందెక్కి ఫోటోలు దిగుతారు. అంటే కొంతమంది ఇట్లా బాయ్స్ వస్తారు కదా, వాళ్ళు అట్లా దిగుతున్నారు చూడు. మనమైతే క్యాజువల్గానే దిగేసినాం అనమాట ఫొటోస్ అయితే. ఏంటంటే బాగా ఉంది కదా సీనరీ, చూద్దాము అని చెప్పి చూస్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ ఇందులో వింతగా ఉన్నాయి. అది పాతకాలం ఈ చక్రంలో టైమింగ్స్ ఉన్నాయంట. మనకైతే అర్థం కాలేదు. ఎందుకు అంటే గైడ్ని తీసుకోవాలి అని అన్నారు. గైడ్ వచ్చేసి 3,000 అని చెప్పిందనమాట అక్కడ. ఇంకా 3,000 ఎందుకులే అని చెప్పి మేము నార్మల్గా చూసుకుంటూ పోయినాం. కానీ ఒక్కొక్క వీల్లో ఒక్కొక్క టైమింగు, ఎక్కడి నుంచి సన్ రైజ్ వస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉందంట. అది మనకు అర్థం కాదు కాబట్టి ఏదో చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మధ్యలో ఒక బావి కూడా ఉంది. ఆ బావిలో ఒకప్పుడు వాటర్ ఉండేటి అంట, ఇప్పుడు ఏం లేవు. జస్ట్ అక్కడ పోయి ఫొటోస్ దిగుతున్నారు జనాలు వచ్చేసి. ఇంకా పక్కనే ఇట్లా బోర్ కూడా ఉంది నీళ్ళు కొట్టుకొని తాగడానికి. బట్ బయట వాటర్ తాగలేం కాబట్టి ఎండ టైంకి జస్ట్ మేము కాళ్ళు చేతులు కడుక్కున్నాం అనమాట. దాని తర్వాత ఇంకా మేము ధౌలి శాంతి స్తూపాన్ని వెళ్ళినాం. ఇది ఆల్మోస్ట్ కొండ పైన ఉంది బుద్ధుడిది. చాలా సినిమాలలో, పాత సినిమాలు మీరు చూసిర్రు అనుకోండి, చాలా సినిమాలలో ఉంటాయి ఇది శాంతి స్తూప. ఎందుకంటే చుట్టూ మంచిగా సీనరీస్ ఉన్నాయి అనమాట, అందుకనే. కానీ ఇక్కడికి వెహికల్ వెళ్ళదు, మనము కొండ ఎక్కాలన్నమాట. కొండ ఎక్కి మెట్లెక్కి పోవాలి. ఆల్మోస్ట్ ఒక 62 to 72 మెట్లు ఎక్కేసి కొంచెం కొండ ఎక్కేసి రావాలి. వెహికల్ అయితే అక్కడే ఆగుతుంది. దాని తర్వాత కేదారి గౌరీ టెంపుల్ వెళ్ళినాం. ఇవన్నీ కూడా భువనేశ్వర్లోనే ఉన్నాయి. ఈ కేదారి గౌరీ టెంపుల్ వచ్చేసి కూడా 16 AD టెంపుల్ అంట, పాతకాలంది. ఇది కూడా పాత సినిమాలలో, చాలా సినిమాలలో ఉన్నాయి. ఇది లోపలికి వెళ్ళి చూస్తే శివుడు ఉన్నాడు అనమాట. ఇట్లా లోపల గృహలాగా ఉంది, దాని లోపలికి పోతే శివుడు ఉన్నాడు. పాతదంటే పాతకాలం టెంపుల్. కోనేరు కూడా ఉంది ఇక్కడ ఈ టెంపుల్ పక్కన. కానీ చాలా ఎండ ఉండడం వల్ల మనం అడుగు కూడా పెట్టలేము. గ్రానైట్ ఇదంతా కూడా, కొంచెం గ్రానైట్ చల్లగానే అనిపిస్తుంది. కానీ మరీ మేము ఎండ సీజన్లో వెళ్ళినాం కాబట్టి మేము కాలు కూడా పెట్టలేకపోయినాం అనమాట. కానీ చాలా బాగుంది అసలు సీనరీస్, వ్యూస్. ఎందుకో నాకైతే అన్ని పూరిలో టెంపుల్ అన్ని గోపురాలు ఒకటేలాగా అనిపించినాయి. బట్ కొంచెం వేరియేషన్ ఉన్నాయి, అవి మనకు తెలియదు కాబట్టి. కానీ అన్ని టెంపుల్ అయితే ఆల్మోస్ట్ నాకు సేమ్ వ్యూ. చూడండి ఇది కూడా సేమ్ ఇలానే లింగరాయ టెంపుల్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మేము లింగరాయ టెంపుల్ వెళ్ళినాము. లింగరాయ టెంపుల్ వెళ్ళిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసిండు ఆ హరిఓం ట్రావెల్స్ అతను. ఇంకా అక్కడ నుంచి మా నైట్ 8 o'clock ఫ్లైట్ ఉండే, 8 o'clock ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోయినాము. ఇంకా మీరు కూడా చూడండి ఈ వీడియో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి, ఓకే.